ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇందాక అత్తయ్య గారి ఫ్రెండ్ ఇంట్లో మా ఆయనకు అవమానం జరిగింది. ఇప్పుడిక్కడ నాకు జరుగుతుంది. రేపు ఇదే అవమానం అత్తయ్య గారికి జరిగినా ఆశ్చర్యం లేదు. సంధ్య, ఏంటా మాటలు? సంధ్య అన్న మాట నిజమే అక్షయ్. రోజు రోజుకి ఇంట్లో ఎవ్వరికీ విలువ లేకుండా పోతోంది. శ్రావణి, రేపు దత్తత కార్యక్రమం జరుగుతుంది. పిన్ని తీసుకున్న నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పకూడదు. విశ్వ ఈ ఇంటికి వారసుడు అవుతున్నాడు కాబట్టి సంధ్య కూడా ఈ ఇంటి కోడలే. విశ్వ, కంగ్రాట్స్ రా. ఇదిగో తిను. ఏది ఇప్పుడు నాకు పెట్టు. వీడు ఈ ఇంటి వారసుడు అవుతున్నాడంటే తీయగా ఉండే పంచదార కూడా చేదుగానే ఉంది. శ్రావణి, వాళ్ళు చెప్పారని నువ్వు పాలు తీసుకెళ్తున్నావా? అసలు ఇక్కడేం జరుగుతుందో తెలుసా? తెలుసమ్మా. విశ్వయ్య గారిని దత్తత తీసుకుంటున్నారు. అది తప్పు అని అత్తయ్యకి ఎవరు చెప్పగలరు? శ్రీవారికి చెప్పినా అర్థం చేసుకోరు. ఇప్పుడు విశ్వని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నా కొడుకే ఈ ఇంటి వారసుడు. అదే అర్థం కావడం లేదమ్మా. విశ్వాన్ని దత్తత తీసుకోవడానికి ఏదో కారణం ఉందని ఉన్నట్టుండి నిన్న గుండె నొప్పి నాటకం ఆడింది. ఇప్పుడు దత్తత అని కొత్త నాటకం మొదలుపెట్టింది. తన గురించి మనకు అనవసరం, కానీ మన ఇంట్లోనే ఏదో ప్రమాదం రాబోతుంది. శ్రావణి, దేవరమ్మ చెప్పింది గుర్తుంది కదా? కానీ నీకే కష్టాలు రాబోతున్నాయి. అవునమ్మగారు, అంతా దేవరమ్మ చెప్పినట్టుగానే జరుగుతుంది. అందుకే శ్రావణి, ఇదంతా జరగకుండా నువ్వే అడ్డుకోవాలి. కానీ అమ్మా, అత్తయ్య వాళ్ళు... నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. అక్షయ్ అర్థం చేసుకోవడనే కదా. కానీ నువ్వు మౌనంగా ఉండకో. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆపకపోతే తర్వాత మనమేం చేయలేము. నేనెంత చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదమ్మగారు. శ్రావణి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ దత్తత జరిగితే మాత్రం అక్షయ్కి ఖచ్చితంగా కష్టం వస్తుంది. అక్షయ్ని కాపాడుకోవడం నీ కర్తవ్యం. ఈ ఆస్తి గురించి నాకు బెంగలేదు. నా కొడుకు గురించి చెప్తున్నాను. నా మాటలు అర్థం చేసుకో శ్రావణి. నువ్విప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడూ మాట్లాడలేవు. ఈ దత్తత వద్దని చెప్పే. అమ్మా, శ్రీవారికి ఏం చెప్పాలన్నా అత్తయ్య అడ్డొస్తోంది. ఎలాగోలా నువ్వే అక్షయ్కి అర్థమయ్యేలా చెప్పాలి. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు శ్రావణి, ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు. శాంభవి, నా మాట విను. ఎందుకో ఇక్కడ కరెక్ట్ అనిపించట్లేదు. ఇదిగో, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. ఇక్కడే ఉంటే రోజుకో సమస్య ఎదురవుతుంది. ఎక్కడికండి వెళ్లేది? ఇలా చూడు, బాగా ఆలోచించి చెప్తున్నా. మనం నరసాపురం వెళ్ళిపోదాం. నరసాపురమా? అంబాబోయ్, నేనైతే అక్కడికి రాను. అక్కడికి వెళ్తే మీ అమ్మతో పాటు ఇంటింటికి వెళ్ళి
పాచి పనులు నేను చేయాల్సి వస్తుంది. బంగారం, నిన్నొక్కదాన్నే వెళ్ళమని చెప్పానా? నేను కూడా తోడుగా వస్తాను కదా. ఏమండి, నేను పాచి పనులు చెయ్యాలా? ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ సంధ్య లాంటి దుర్మార్గురాలికి మనం చేస్తున్నదేంటి? ఆ సంధ్య మన చేత గొడ్డు చాకరీ చేపిస్తుంది. అవునండి. అందుకే చెప్తున్నాను, మీ అమ్మ గురించి వదిలే. సంధ్య నుంచి మనల్నెవ్వరూ కాపాడలేరు. మీ అమ్మ చేసుకుందానికి ఆవిడే అనుభవిస్తుంది. మనం మాత్రం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే అత్తయ్య జాలితో ఎంతో కొంత ఇస్తుంది. అలాగే మనం దాచిన డబ్బులు కూడా తీసుకెళ్ళొచ్చు. తరువాత సంధ్యకి పెత్తనం ఇస్తే మన చేతికి ఒక్క రూపాయి కూడా రాదు. అవునండి. ఇదిగో, ఎన్నాళ్ళు అమ్మ దగ్గరే ఉన్నందుకు ఎంతో కొంత ఆస్తి రాసిస్తుంది అనుకున్నాను. ఇప్పుడు ఆ విశ్వాన్ని దత్తత తీసుకుంటుంది. ఇంకా మనకేం మిగిలింది? అదే నా బాధ. శాంభవి, మీ అమ్మ ఏదో చేయబోతోంది. ఏం చేస్తుందో ఏంటో గాని నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అర్థమైందా? ఆలోచించవే, మన ఊరికి వెళ్ళిపోదాం. నేను రానండి. అయితే వేరే ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడికి వెళ్ళిపోదామా? ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి రాను. ఆ సంధ్య మా అమ్మని ఏమార్చి ఆస్తిని కొట్టేయాలని చూస్తుంది. నేను ఊరుకుంటానా? నాకు దక్కాల్సిన ఆస్తిని ఆ సంధ్య లాక్కోవాలని చూస్తుందా? అన్ని చూస్తూ నేను మౌనంగా ఉంటానా? అది ఆ శ్రావణికి శత్రువైతే నేను సంధ్యనే ఎదిరించడానికి పుట్టిన శక్తిని. శాంభవి, ఇప్పుడున్న సమస్యలు చాలే. సంధ్యతో పెట్టుకొని ఇంకో కొత్త సమస్యలు తీసుకురావద్దు. ఏది ఏమైనా సరే ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేయాలి. అందుకే ఆనందరావు మావయ్య గారి హెల్ప్ తీసుకుందామా? అయ్యో వద్దు శాంభవి. మరి ఏం చేయమంటారు? ఒకే ఒక మార్గం ఉంది. నరసాపురం వెళ్ళి బతికేయడమే. లేదంటే అది కూడా దొరకదు. చూస్తూ ఉండండి. సంధ్య మా అమ్మని నమ్మించింది కదా, దాని పని నేను చెప్తాను. అక్షయ్, రేపు దత్తత కార్యక్రమం ఆర్భాటంగా చేయాల్సిన అవసరం లేదు. మనకు కావలసిన వాళ్ళని మాత్రమే పిలిపించి జరిపిద్దాం. సరే పిన్ని, అయితే రేపటి పూజకి విశ్వకి కొత్త బట్టలు కొనడానికి షాపింగ్కి తీసుకెళ్తాను. షాపింగ్కి నువ్వెందుకు? శాంభవికి సంధ్యకి చెప్పు, వాళ్ళు చూసుకుంటారు. క్యాటరింగ్కి కూడా ఆర్డర్ ఇచ్చాను పిన్ని. డెకరేట్ చేసే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాలి. ఈ డెకరేషన్ అంతా అవసరమా అక్షయ్? పిన్ని, ఈ దత్తత కార్యక్రమం మరీ ఆర్భాటంగా కాకుండా మినిమంగా ఉండాలి. అది కాదు. అత్తయ్య, పంతులు గారితో మాట్లాడాను. ఆయన వస్తానని చెప్పారు. అలాగేరా. పిన్ని, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మిగతా పనులన్నీ మేము చూసుకుంటాం. విశ్వ, అత్తయ్య నిన్ను దత్తత తీసుకుంటుంది. ఇక నుంచి నన్ను కూరలో కరివేపాకులాగా తీసేవు కదా. ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? రేపే దత్తత శ్రీకారం అని కన్ఫర్మ్ అయింది. నువ్వు మాత్రం ఇంకా నమ్ముతావా అని అడుగుతున్నావేంటి? ఆఫ్ కోర్స్ నాకు కూడా నమ్మాలనిపించట్లేదు, కానీ సంధ్య, ఇంకా నీకు అర్థం కాలేదా? ఎవరికో బలివ్వడానికి నన్ను సిద్ధం చేస్తున్నట్టు అనిపిస్తోంది. నిన్నెందుకు బలిస్తుంది? అత్తయ్య గురించి నాకు బాగా తెలుసు సంధ్య. తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇందులో ఏదో ప్లాన్ ఉందనిపిస్తోంది. అలా అంటావా? విశ్వ, నిన్నెవరింటికో తీసుకెళ్లారు. అక్కడ అవమానం జరిగిందని చెప్పారు కదా, ఇంతకీ ఎవరింటికి తీసుకెళ్లారు? సంధ్య, నిజం చెప్తున్నాను. అత్తయ్య నన్ను ఎవరింటికి తీసుకెళ్లలేదు. ఎవరూ నన్ను అవమానించలేదు. మరి అత్తయ్య ఎందుకు అలా చెప్పింది? అదే ఏంటో నాకు అర్థం కావట్లేదు సంధ్య. అయితే నువ్వు అక్కడ నుండి రాగానే ఎందుకు ఏదో టెన్షన్గా ఉన్నావు?
చెప్పు విశ్వ. అది వేరే కారణం సంధ్య. అదేంటో చెప్పు విశ్వ. దానికి నిన్ను దత్తత తీసుకోవడానికి లింక్ ఉందేమో తెలుసుకుందాం. దాని గురించి అడక్కు. అది తలుచుకుంటేనే నా బుర్ర బద్దలైనట్టు అనిపిస్తోంది.